ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారు. అందుకోసం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఎన్ని సమస్యలు ఎదురైనా తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న కరువును తరిమి కొట్టాలని, ఆ ఏరియాకు అవసరమైన నీటిని అందించాలని తపన పడుతున్నారు. అందులో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల్లో బనకచెర్ల ప్రాజెక్టు ఒకటి. కొన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఆంధ్రాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పోలవరం, వెలుగొండ వంటి ముఖ్య ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతానికి కీలకంగా భావిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తే సీమ ప్రాంతంలో వ్యవసాయానికి లాభం చేకూరడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే రాయలసీమ ప్రాంతానికి కీలకంగా భావిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలెక్కించాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి భారీ ప్రణాళికలు ఉండడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుందని అంచనా వేశారు. బనకచెర్ల ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 80,000 కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించడం అనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకోవాలని బాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. అయితే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేంద్రం కూడా ఇప్పటికే పోలవరం వంటి భారీ ప్రాజెక్టుకే నిధులను కేటాయిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు నేరుగా నిధులు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టులో బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఒకటని చెప్పొచ్చు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని, అవసరమైతే అప్పులు తీసుకోవచ్చని చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో లేదా బ్యాంకుల ద్వారా రుణాలను సమీకరించి బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కానీ కేంద్రం స్పందన ఆలస్యం అవుతున్నప్పటికీ చంద్రబాబు వెనుకడుగు వేయడం లేదు. ఎలాగైనా ఈ ఏడాది చివరిలో కానీ లేకపోతే వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి అవసరమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో బనకచెర్ల ఒకటి కాబట్టి ఖర్చు ఎక్కువైనా వెనకడుగు వేయబోమని చెబుతున్నారు. పీపీపీ విధానంతో నిధులు సమకూర్చుకుని ప్రాజెక్టులను అమలు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇవ్వడంతో రైతుల్లో కొత్త ఆశ చిగురుస్తోంది. మరోవైపు బనకచెర్లపై ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నామని, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటి అన్నది చంద్రబాబు సర్కార్ వాదన. సముద్రంలోకి వృధాగా పోయే నీటినే వాడుకుంటామని చెబుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం జరగదని, ఇది రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అదేవిధంగా రైతులకు కూడా మేలు చేసే ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. రాయలసీమలో నీటి కొరతను తగ్గించడంతో పాటు విస్తృతంగా వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా మొత్తం రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టు అవుతుందన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు ఇచ్చే విషయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఇస్తున్న నిధులు, ఇతర ప్రాజెక్టులకు ఇస్తున్న నిధుల వంటి వాటికే కేంద్ర ప్రభుత్వం పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బనకచెర్ల ప్రాజెక్టును పీపీపీ విధానంలో నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టుకు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పూర్తి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలోని రేవంత్ సర్కార్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. చూడాలి మరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో అనేది.